తెలుగు మీడియం స్టూడెంట్స్ మాట్లాడేటప్పుడు ఊత పదంలాగా కీప్ని ప్రతి చోట వాడుతుంటారు. అందులో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, అదేంటో ఇప్పుడు చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కీప్ ద ఫోన్ ఆన్ ద టేబుల్. సో అది కీప్ ద ఫోన్ అంటే టేబుల్ పైన ఫోన్ పెట్టు అనేది కీప్ అనకూడదు, పుట్ ద ఫోన్ ఆన్ ద టేబుల్ అని అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కీప్ మై బ్యాగ్ ఫర్ అ మినిట్. నా బ్యాగ్ ఒక నిమిషం ఇట్లా పట్టుకోవా. సో పట్టుకోవా ఈజ్ హోల్డ్ మై బ్యాగ్ ఫర్ అ మినిట్. ఇంకొక కీప్ ఎగ్జాంపుల్ చూస్తాము. కీప్ ద డోర్ ఓపెన్ అంటే డోర్ ఓపెన్ అట్లానే పెట్టు. సో ఓపెన్గానే పెట్టు అనేది లీవ్ ద డోర్ ఓపెన్. కానీ ఇట్లా పుట్, హోల్డ్, లీవ్ అని తెలియకుండా ప్రతి దానికి కీప్ వాడుతూ ఉంటారు. గైస్, తెలుగు మీడియం స్టూడెంట్స్ చేసే చాలా బేసిక్ మిస్టేక్స్ ఏంటంటే, ఎంత మంచిగా గ్రామర్ నేర్చుకున్నా, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నా, మాట్లాడే క్షమతనే ఉన్నా, మనం ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తో కంపేర్ చేస్తే, అమెరికన్స్తో కంపేర్ చేస్తే ఇట్లాంటి మిస్టేక్స్ అప్పుడు బయటపడుతుంది. సో అంతవరకు ఏమనుకుంటాము, ఈ కీప్ ద ఫోన్ ఆన్ ద టేబుల్లో తప్పేముంది, కరెక్ట్గానే మాట్లాడుతున్నాము అని అనుకుంటాము. సో ఇదే గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ. సో కొన్నిసారి తప్పు ఉండకపోవచ్చు, కొన్నిసారి ఇలాంటి తప్పు పొరపాట్లు జరుగుతుంటాయి. సో మీరు కరెక్ట్గా మాతృభాష ఎవరైతే అమెరికన్స్ లాగా మాట్లాడాలి అనుకుంటే దాని వల్ల న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటాము. నేను ఇలాంటి న్యాచురల్ ఫ్లూయెన్సీ మీతోనే మాట్లాడించినట్టు ప్రోగ్రామ్ ఉంది. దాని పేరు స్పీకింగ్ ల్యాబ్. ఇట్స్ జస్ట్ అ 1 month కోర్స్. యాక్చువల్లీ ద ఒరిజినల్ కోర్స్ ఇస్ 3 month కోర్స్ అండ్ ద ఫీజ్ ఇస్ 10,000. సో మీరు 10,000 కట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ పే 1,000 rupees అండ్ టేక్ దిస్ 1 month కోర్స్. సో ఇట్స్ లైక్ అ మినీ వర్షన్ ఆఫ్ ద మెయిన్ కోర్స్. బట్ అది మినీ అని చెప్పి దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇట్స్ లైక్ 40% ఆఫ్ ద కాంటెంట్ నేను మీకు ఇక్కడనే ఇవ్వాలని అనుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ న్యాచురల్ ఫ్లూయెన్సీ బిఫోర్ గెటింగ్ ఆన్ ద రియల్ కోర్స్. మీకు నచ్చినప్పుడు మీరు రిమైనింగ్ ఫీజ్ చేసి కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. అండ్ గైస్, నా ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ నేను చెప్తాను. చాలామంది ఇప్పుడు ఒక వేడి పొయ్యి పైన కూర్చున్నట్టు, అంటే వేడి మొత్తం వచ్చినాక లేస్తాను అంతవరకు కూర్చోవచ్చులే, వెచ్చగానే ఉంది కదా, వామ్గానే ఉంది కదా అని కొందరు అట్లా ఉంటారు. సో ఇంగ్లీష్ లెర్నింగ్ అప్రోచ్ కూడా అలానే ఉంటుంది. ప్రాబ్లం రాని, ప్రమోషన్ పోయినప్పుడు, ఒక అవమానం అయినప్పుడు, డబ్బు ఆపర్చునిటీస్ పోయినప్పుడు, అంటే తెలుసు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి, కానీ ఒక కాన్సిక్వెన్స్, ఒక దెబ్బ పడే వరకు వెయిట్ చేస్తారు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటూ అంటారు. సో దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ ఇన్ 1 month. 1,000 rupees ఈజ్ నాట్ అ బిగ్ మనీ. నా హోంవర్క్ చేయండి 1 month అండ్ ఎక్స్పీరియన్స్ న్యాచురల్ ఫ్లూయెన్సీ లైక్ దిస్. డోంట్ వెయిట్ ఫర్ కాన్సిక్వెన్సెస్, టేక్ ఇమీడియట్ యాక్షన్. మీరు సిన్సియర్గా న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్చుకోవాలి అండ్ ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు అనుకుంటే, పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్ మినీ.